E6 టీవీ నేను మీ సుష్మిత. కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో లబ్ధిదారులకు అందకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే నివాసయోగ్యంగా మార్చి అప్పగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం లబ్ధిదారులతో కలిసి కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో 2 విడతలుగా 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 2023లోనే అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసిందన్నారు. అయితే ఎన్నికల అనంతరం మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 2 విడతలుగా 400 ప్లస్ 160 560 ఇళ్లని 100 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులతో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పూర్తయిన ఇళ్లని ఆ రోజున్న నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో కెమెరాల మధ్యన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 1000 మంది పట్టణం నుంచి నిరుపేదలు అప్లై చేసుకుంటే ఉన్న అర్హతలను బట్టి 560 మందిని లబ్ధిదారునిగా ఎంపిక చేసి ఎవరెవరికి ఏ నెంబరు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది అనే వివరాలతో సహా లిస్టును కూడా ఆర్డీఓ ఆఫీస్ వారు కలెక్టర్ గారి ఆమోదంతో ఆ రోజు ప్రకటించిన తర్వాత ఆ రోజు పక్షంగా అధికార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. డబుల్ బెడ్రూమ్లకి సంబంధించిన లబ్ధిదారులతోనే ఆ రోజు వాళ్ళకి మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకి ఒప్పజెప్పింది. ప్రస్తుతం అద్దె ఇళ్లలో నివసిస్తున్న అతిపెద్ద కుటుంబాల అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా మరణించిన సందర్భాల్లో కూడా ఇళ్ల యజమానులు మృతదేహాలను ఉంచేందుకు అనుమతించని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 100 కోట్లతో కోదాడ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తమ్ పద్మావతి దంపతులు కనీసం పేద ప్రజల కోసం 50 లక్షల నిధులు కేటాయించలేకపోయారని ప్రశ్నించారు. వెంటనే బాలాజీ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేసి ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి లబ్ధిదారులకు అప్పగించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం ఆ రోజు కరెంటు, మంచినీళ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా సమకూర్చాల్సిన అవసరం ఉంది, అదొక్కటి పెండింగ్ ఉంది అని చెప్పేసి ఆనాటి అధికారులు చెప్తే దానికి కొంచెం సమయం పడుతుందనే ఉద్దేశంతో గృహప్రవేశాలు చేయటం ఒక్కటి ఆలస్యమైంది. ఆ కారణంతో వెనువెంటనే ఎన్నికలు రావటం, ఎన్నికలలో మేము నిధులు మంజూరు చేయలేకపోవడంతో దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతున్న ఇవాళ ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలతో మేము కోదాడిని అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మేమేమంటున్నాం, నిరుపేదల కోసం ఇవాళ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 560 ఇండ్లు ఏదైతే పూర్తి చేసుకున్నామో 100 కోట్ల రూపాయల నిధులతోని 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే పూర్తి చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తయి వాళ్ళకి ఇచ్చినామో వాళ్ళు అందులో పోయి కాపురం ఉండటానికి 50 లక్షల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పేసి అధికారుల దృష్టికి ఎన్నో దఫాలుగా తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు మేము పెడుతున్నాం, వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇవాల్టి వరకు 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఎక్కడేసిన గొంగలు అక్కడన్నా చందంగానే ఉంది. కోదాడలో మాత్రం ఎప్పుడు ఏ ప్రకటన చూసినా లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పత్రికా ప్రకటనలు చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఆ అభివృద్ధి అనేది అవపడట్లేదు. ఇవాళ 560 కుటుంబాలు చిన్న చితక వ్యాపారాలు చేసుకోనో, పనులు చేసుకోనో, ఎవరన్నా వృద్ధులు అనారోగ్యంతోనో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని కిరాయిలు ఆ ఇంట్లో ఉండనివ్వక ఎల్లగొడుతున్న దుర్భరమైన పరిస్థితులలో కాలం వెల్లదీస్తున్న సామాన్యులకి ఈరోజు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడ కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తే వెనువెంటనే వాళ్ళు కాపురం ఉండటానికి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టినాం, అక్కడ సబ్స్టేషన్ కట్టినాం, మిషన్ భగీరథ లైన్లను కూడా ఏర్పాటు చేసినాం.
కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వెనువెంటనే ప్రతిపాదనలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లకు కావాల్సిన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కలుగజేసి వెనువెంటనే లబ్ధిదారులకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మొన్న పరిశీలించడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసినాం. ఇవాళ అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఈ సమాచారాన్ని మేమే ప్రత్యక్షంగా పార్టీ పక్షాన ఒక మాజీ ప్రతినిధిగా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈవినింగ్ పోయి మళ్ళీ కలిసి చెప్పే అవకాశం తీసుకుంటాం. ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా జోక్యం చేసుకొని ఈ 560 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులకు వెనువెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ బాలాజీ నగర్లో ఉన్న దగ్గర కరెంటు సదుపాయం, మంచినీటి సదుపాయం, డ్రైనేజ్ సదుపాయాన్ని కలుగజేసి వెనువెంటనే వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.